నా పేరు డి ప్రశాంతి, ముస్నూర్ తహసీల్దార్ అండి. ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ కూడా ముస్నూర్లో భూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. ఆ భూ సమస్యలు ఉన్నవి ఎక్కువ కూడా ఎస్ఎన్ ల్యాండ్లు డొంకలు పొరంబోకులు ఆక్రమించుకుని వాటికి పాస్బుక్లు ఇవ్వమని చెప్పి, వాళ్ళకి పట్టాలు ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. కానీ అవి పట్టా ల్యాండ్స్ అయితే కావండి. ప్రస్తుతానికి గవర్నమెంట్ ఎస్ఎన్ ల్యాండ్ మీద ఫ్రీ హోల్డ్లో పెట్టుకుని, అది కూడా మేము పీఓటీ వైలేషన్ అయితే ఇవ్వండి. లీగల్ హెడ్స్కి అయితే మాత్రం కంపల్సరీగా డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పెట్టి ఇస్తామండి. అది అవగాహన చేసుకోవాలని చెప్పి నేను అంటున్నాను. ప్రస్తుతానికి ఆ సమస్య తప్ప మాకు ఎన్ని సమస్యలు ఈ గ్రామంలో మా మండలంలో ఏమీ లేవండి. ప్రస్తుతానికి రీసర్వే జరిగిన విలేజ్లో కొర్లకొంటకి 4 గుడ్ ఫర్ ఫ్రెండ్ బుక్స్ ఇచ్చాము, మనం డిస్బర్స్ చేశాము. ఇంకా 4 విలేజెస్ ఉన్నాయి. అది 4 విలేజెస్లో ఎల్లాపురం, బలివే, సూర్యపల్లి, గోపురం అండి. అది ప్రాసెస్ జరుగుతుంది. ఈసారి నెక్స్ట్ మనకి ఎల్లాపురం విలేజ్ పెడదాం అనుకుంటున్నాము. వాళ్ళందరికీ కూడా ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా గుడ్ ఫర్ ప్రింట్ పాస్బుక్స్ ప్రింట్ అయ్యి గ్రామ సభ పెట్టి ఫినిష్గా చేతున్న మీద మేము డిస్బర్స్ చేస్తాము. ఇంకా సమస్యలు అనేది చిన్న సమస్యలు వస్తున్నాయి. సాధ్యమైనంత వరకు ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేస్తున్నాము మేము. మేడం, గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు పొజిషన్ చూపించాల్సినవి ఉన్నాయి కదా? ఉన్నాయండి. కాటన్పాడు చూపించామండి మొన్న. మొత్తం 116 ఫ్లాట్స్ ఉంటే 95 ఫ్లాట్స్ ఆల్రెడీ చూపించి కొలత ఇప్పించి రాళ్ళు కూడా పాతిచ్చేసామండి. అది వాళ్ళకి పట్టాలు ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. పొజిషన్ చూపించాలి. రాళ్ళు అయితే వేసేసాము, చూపించాము. మినిస్టర్ గారు ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళకి పట్టాలు డిస్బర్స్ చేస్తామని చెప్పారు. ఇంకా అది త్వరలోనే జరుగుతుందండి. ఇంకెన్ని గ్రామాల్లో పొజిషన్ చూపించాలి మేడం? ఇంకా ముస్లింలు చూపించాలి. ముస్లింలు చూపించాలంటే ఆల్రెడీ కొన్ని చూపించాము. వాళ్ళు ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. గృహప్రవేశాలు కూడా జరుగుతున్నాయి అక్కడ ముస్లింలో కూడా. ముస్లిం హెడ్ క్వార్టర్లో గృహప్రవేశాలు కూడా జరుగుతున్నాయి. చేసాం, ఎస్సీ కాలనీ చేసాం, ఇక్కడ మన ఆఫీస్ పక్కన చేసాము, జరుగుతున్నాయి. రేపు ఉగాదికి కూడా కొన్ని గృహప్రవేశాలు లేఅవుట్లు మేడం, అంటే ఖాళీ లేఅవుట్లు గురించి చెబుతున్నారు. కాలనీలు ఇస్తారు కదా గవర్నమెంట్ ఇచ్చిన కాలనీలు, వైఎస్ఆర్ కాలనీలు ఇచ్చారు కదా, వాటి పరిస్థితి అంటే గవర్నమెంట్ కాలనీలు చూపించాం. కానీ వాడికి కొంచెం కరెంటు సౌకర్యం లేదు, నీరు సంబంధించిన వాటర్స్ అవి లేవు, అది చెప్పండి. లేఅవుట్ వేసి ఇచ్చేసాం, పొజిషన్ కూడా చూపించాం. వేవ్చర్లో కూడా అది ఉంది. మేము ఆల్రెడీ పట్టాలు చూపించేసాం. కొంచెం చిన్న మైనర్ మిస్టేక్స్ ఉన్నాయి. కొన్ని ఏంటంటే కరెంట్ ఒకటి, రోడ్లు పోయలేదన్న ఒకటి, వాటర్ ఫెసిలిటీ ఒకటి, ఇవి ఉంటే కనుక వాళ్ళు వెళ్ళే ఛాన్స్ ఉన్నాయండి. చూపించామండి ఆల్రెడీ పట్టాలు, వాళ్ళ పొజిషన్ వాళ్ళకి చూపించాము. అవి కనుక ఇది చేసేస్తే మటుకి గత ప్రభుత్వం ఇచ్చే కూడా ఈ గవర్నమెంట్ వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించి పంపించే ఆలోచనలో ఉందండి. రీసర్వే చేసేప్పుడు రెవెన్యూ నుంచి రైతులకు సమాచారం అందట్లేదని చెప్పేసి ఆరోపణలు వస్తుంది. మేము అందరికీ చెప్తున్నామండి. రైతులు ఫోన్లు కూడా చేస్తున్నామండి. ప్రతి రైతుకి కూడా పట్టాలండి ఉన్న ప్రతి రైతుకి కూడా మేము ఫోన్ చేస్తున్నామండి. వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా మాకు ఇస్తున్నారు. ప్రస్తుతం ముసురు జరుగుతుంది హెడ్ క్వార్టర్. డాక్యుమెంట్లు ఇస్తున్నారు. ప్రజెంట్ వాళ్ళు ఫోన్లు చేస్తుంటే రెస్పాండ్ అవుతున్నారు. మరి ఎవరు కొంచెం మంది ఎస్ఎన్ ల్యాండ్లో ఉంటారు కదా, అది వాళ్ళకి పట్టా ల్యాండ్లో యాడ్ చేయడం కుదరదు కదా. వాళ్ళు ఏమైనా చెప్తున్నారేమో కానీ పట్టా ల్యాండ్ మొత్తం వాళ్ళు హక్కుని ఉపయోగించుకుంటున్నారండి. వచ్చి ఇప్పుడు అసైన్మెంట్ సమస్య రాష్ట్ర స్థాయిలో ఉందండి. అది లీగల్ హెయిర్స్కి అయితే ఇవ్వచ్చు. వాళ్ళ దగ్గర డెత్ సర్టిఫికేట్లు కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళ డెత్ సర్టిఫికేట్లు వాళ్ళ దగ్గర ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళు. అవి డెత్ సర్టిఫికేట్ అవి లేదా మనం ఎఫ్ఎంసీ డెత్ సర్టిఫికేట్ పెట్టడం లేదు. అది కాకుండా కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో అంతమంది స్టేట్మెంట్ కూడా మనకు కావాలి. అవి ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రావట్లేదు. వాళ్ళు ఇది చేసుకొని ముందుకు రావట్లేదండి. అలాంటి కేసులు కూడా మన మనలో ఉన్నాయి. అవి కూడా సాల్వ్ చేయాలంటే చూస్తామండి. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి. నచ్చితే లైక్ కూడా చేయండి.